అతిపెద్ద షాపింగ్ ప్రపంచం సిఎంఆర్ మన గుడివాడలో ప్రముఖ సినీ తారలచే నవంబర్ 27న గొప్ప ప్రారంభం. అంత కాస్ట్లీ స్వామి గురుగారు కాదు 2 కోట్ల. ఇప్పుడు కేసీఆర్ చేసిన యాగము 30 కోట్లు అయింది కదా. 30 కోట్లు. మరి అలా ఇప్పుడు ఎంపీలు ఎమ్మెల్యేలు చేసే యాగాలు పర్సెంటేజ్ వచ్చింది దాంట్లో? దాన్ని నేను చేయలేదు కదా. ఇప్పుడు పర్సెంటేజ్ ఏమి ఉండదు. మీరు ఒక యాగం చేసి ఎంత పర్సెంటేజ్ వస్తుంది స్వామి మీకు? ఒక 50,000 మిగులుతుంది. 50,000 5 లక్షలకి. మొన్న స్వామి గారు మీరు ఇంత పెద్ద ఎత్తున ఉన్నారు. ఇటీవల అమ్మగారు చనిపోయే ముందు ఆస్ట్రేలియా నుంచి వచ్చారంట కదా మీరు? అవును, ఆస్ట్రేలియాలో రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నారంట. ఆస్ట్రేలియాలో రియల్ ఎస్టేట్ రంగంలో ఉండడం కాదు, అక్కడ ఆస్ట్రేలియాలో ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ అక్కడ ఓపెనింగ్ వెళ్ళి పూజ చేయించి వచ్చా. అంతేనా స్వామి? మీరు భాగస్వాములు అని విన్నాను. అదే చెప్తున్నా. ఇప్పుడు బట్ట కాల్చి మీద వేయడానికి అవతలి వాళ్ళు సిద్ధంగా ఉన్నంతగా నేను లేను నారాజు గారు. నేను బట్ట కాల్చి వేస్తే తట్టుకోవడం చాలా కష్టం. అంటే నేను మీకు స్ట్రైట్ అవే చెప్తున్నా. నేను సామదాన భేద దండోపాయాల్లో అన్నింటిలో ఆరితేరిన వాడిని. నేను ఏవి ఉపయోగించను. నేను ఒకటే అనుకున్నా, నన్ను విమర్శించడానికి అమ్మవార్లను విమర్శిస్తున్నారు అంటే నన్ను కొట్టడం చేతగాక, నన్ను ఎగ్జాక్ట్ గా నన్ను దెబ్బ కొట్టడం చేత. ఎవరు విమర్శించడం లేదు. మీ సామాజిక వర్గం వాళ్ళే, స్వాములే, బ్రాహ్మణ సామాజిక వర్గం చెందిన వారే మిమ్మల్ని మీరు చేస్తున్న పూజల గురించి, దశమహావిద్యలు ఏందండి ఒకసారి అన్నారు కామాఖ్య ఆలయానికి వెళ్తే అక్కడ సెక్స్ అమ్మవారిని స్మరిస్తే పిల్లలు పుడతారని చెప్పడం ఎంత గలీజ్ అండి అసలు. ఉందా అది ఇదని మీ స్వాములే మిమ్మల్ని విమర్శిస్తున్నారని చెప్పింది ఎవరు? నన్ను భార్య పడతానే కదా. మళ్ళీ ఇట్లా మాట్లాడతారు గురుగారు. విషయం ఏంటంటే మా సామాజిక వర్గం మొత్తం, మా కమ్యూనిటీలో ఉన్న దరిద్రం ఏంటంటే, బ్రాహ్మణ కమ్యూనిటీ అంటే దాంట్లో బ్రాహ్మణ్స్, స్మార్తులు, వైదికులు, నియోగులు, శ్రీ వైష్ణవులు, వెలనాళ్ళు అందరు వస్తారు. మా దాంట్లో ఉన్న దరిద్రం ఏంటంటే, సపోజ్ ఇప్పుడు రోడ్డు మీద ఎవరినైనా ఒకటి రాయేస్తుంటే కొడుతుంటే ఈ చాటుకున్న వాళ్ళు కూడా 2 రాళ్ళు వేస్తారు వాడి మీద. వేరే కమ్యూనిటీలు, కొన్ని కమ్యూనిటీల్లో వాడిని లోపల నుండి బయటికి లాగుతారు. మా దాంట్లో అట్లా కాదు, నిచ్చెన ఎక్కుతుంటే కిందికి లాగుతారు. మీరు ఏకం చేయండి అందరినీ. మీరు బాగున్నారు కదా, బాగా బలంగా ఉన్నారు. బలంగా ఉన్నాను కానీ జనాలు ఏమనుకుంటారంటే, ఇప్పుడు అడావిడి జరిగింది 2 నెలల నుండి. ఆగస్టు 7వ తేదీ 8వ తేదీ నుండి అడావిడి జరగగానే అందరు ఏమనుకున్నారు, వీడి దుకాణం బంద్ అయిపోయింది, ఇంకా వీడి పని అయిపోయింది అనుకున్నారు. అనుకున్నాక మళ్ళీ ఏమంటాడు వాడే. ఇప్పుడు ఉదాహరణ, నా క్లోజ్ ఫ్రెండ్ ఉన్నాడు ఒక అతను. ఏమంటాడు ఫస్ట్, ఈసారి కష్టం రావాడు, ఈసారి అవుట్ రావాడు. 10 రోజులు అయిపోయిన తర్వాత నాకు తెలుసురా వాడు అమ్మవారి దయవాడికి వాడు బయటికి వస్తాడని. ఇట్లా సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.